కరవు పీడిత ప్రాంతాల్లో రైతులకు హెక్టారుకు 15,000 పెట్టుబడి రాయితీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. తన నివాసంలో అనంతపురం జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, పెట్టుబడి రాయితీ తదితర అంశాలపై చర్చించారు. ఆధార్ కార్డు ఆధారంగా ఖజానా శాఖ ద్వారా పెట్టుబడి రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా అందిస్తామన్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రవర్తన సరికాదన్న ఆయన జేసీ ప్రవర్తన పార్టీకి చేటు తెస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. మంత్రులు కాలువ శ్రీనివాసులు, సోమిరెడ్డి, దేవినేని ఉమా, జవహర్తో పాటు ప్రభుత్వ విప్ యామినీబాల, ఎంపీ నిమ్మల కృష్ణప్ప, జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. 11,17,000 హెక్టార్లకి దాదాపు 6,81,000 మంది రైతులకు 534,22 రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఇన్సూరెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఎవరి క్లెయిమ్ వచ్చిందో వాళ్ళకి వెళ్తుంది. ఆధార్ లింక్ చేసి త్రూ ట్రెజరీ రైతుల అకౌంట్లలోకి ఇన్పుట్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది చాలా పారదర్శకంగా ఉంటుంది. మహారాష్ట్ర పక్కన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఏ రాష్ట్రానికైనా సరే కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ నిధులు రైతుల్ని ఆదుకునే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అనంతపురం జిల్లా చరిత్రలో 200 సంవత్సరాల కరువు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ, మరి 400 కోట్ల పైచిలకు క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తం వెరసి 1,500 కోట్ల రూపాయలు రైతుకు నేరుగా సహాయం చేయడం అనేది ఒక చరిత్ర. ఎవరైతే 7 జిల్లాల రైతాంగం కష్టాల్లో ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి ఇవాళ రాయలసీమ రైతాంగం కానీ 7 జిల్లాల రైతాంగం కూడా పెద్ద ఎత్తున హర్షం ప్రకటిస్తున్నారు.